హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మూర్ఖునితో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లే. ఎంత పోసినా చుక్క కూడా కుండలో వెళ్ళదు. అలాగే మూర్ఖునితో ఎంత వాదించినా ఫలితం శూన్యం. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగుల్లోనే ఉంటుంది. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. మనిషిలా నువ్వు ప్రయత్నం చేయి, దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు రాయిలా కూర్చుంటే రాయిలాగే చూస్తూ ఉంటాడు. అర్థం చేసుకోకుండా నిందించే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పనవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మీ మనసుకి చెప్పుకుంటే చాలు. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాసుల మీద కాదు. రామ రావణుల రాసులు ఒకటే అయినా కర్మానుసారం రాముడు దేవుడైతే రావణుడు మట్టిలో కలిసిపోయాడు. వర్షం తగ్గగానే గొడుగు కూడా బరువైపోతుంది. మనిషి కూడా అంతే. అవసరం తీరగానే భారమైపోతాడు. నువ్వు చెప్పేది వాస్తవమే అయినా ఎదుటి వాళ్ళు వినడానికి ఇష్టపడరు. చెప్పకపోవడమే ఉత్తమం. శత్రువు కన్నా మీ నిర్లక్ష్యమే మీకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఎవరినైనా ప్రశ్నించినప్పుడు పర్వాలేదు, కానీ విమర్శించేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చడానికి ప్రయత్నిస్తారు. విమర్శలు చూసి జీవిత లక్ష్యాన్ని ఎప్పుడూ వదలకండి. ఎందుకంటే లక్ష్యం సాధించిన తర్వాత విమర్శలు చేసేవారి అభిప్రాయం మారుతుంది. విమర్శలు చూసి పూర్తిగా తెలుసుకోకుండా నోరు జారుతూ అది కలిగించే గాయం దెబ్బ కంటే ఎక్కువ బాధిస్తుంది. ఒక మనిషిని ప్రేమించాలి అన్నా విమర్శించాలి అన్నా పూర్తిగా తెలుసుకోవాలి. అంతేగాని సగం సగం తెలిసి తెలియక మాట్లాడే మాటలు అంతులేని బాధని ఇస్తాయి. గెలిచిన వారికి ఓడిన వారికి చరిత్రలో ఎన్నో పేజీలున్నాయి. కానీ వేలెత్తి చూపేవారికి విమర్శించేవారికి చరిత్ర పుస్తకంలో ఒక్క పేజీ కూడా ఉండదు. నేటి సమాజంలో పరపతి ఉన్నవారికి పరామర్శలు, లేని వారికి విమర్శలు సర్వసాధారణం. ఇతరులను విమర్శించడం తేలిక, విమర్శను ఎదుర్కోవడం కష్టం. నీతులు చెప్పడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం కష్టం. మాట మీద నిలబడేది మనస్సాక్షి ఉన్నవారే. మాటను విస్మరించేది మనసు లేనివారు. ఎన్ని రోజులు బ్రతకడం ముఖ్యం కాదు, ఎలా బ్రతకాలన్నది చాలా విలువైనది. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయాలు నీ వెంట నవ్వుతూ నడిచి వస్తాయి. మీ వాళ్ళు అనుకుని నువ్వు ఏం చేసినా కానీ ఓ మాట విమర్శించినాడు నిన్ను పరాయి వ్యక్తిగానే లెక్కిస్తారు. నువ్వు చేసిన మంచి మర్చిపోతారు. 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3000 నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడతావు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడతావు. ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపెరగని పోరాటం చేస్తావు. ఇవన్నీ మిథ్య అని తెలుసుకుని బ్రతికిన 4 నాళ్ళు 10 మంది మేలుకొని కలిసిమెలిసి బ్రతకడమే మేలైన విధానం. జీవితంలో ఎవ్వరూ ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే ప్రపంచాన్నే ముంచగల పెద్ద మహాసముద్రం చిన్న నూనె బిందువును ముంచలేకపోతుంది కదా. మీరు ఎవరిని సరిచేయటానికి పుట్టలేరు. నిరంతరం మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవడమే. మానసికంగా ఇతరులని మాటలతో గాయపరిచి తాము బలవంతులమని నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు అందరికంటే బలహీనులు. బలం అంటే నచ్చిన వాటిని నాశనం చేయడం కాదు, నచ్చిన వాటిని ఎంత కష్టపడైనా సాధించుకోవడం. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారోనని ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ వాళ్ళ చేతిలో బందీగానే ఉండిపోతారు. రంగు రూపం చూసి ఎవరిని అంచనా వేయదు. నోరు తెరిచే వరకు తెలీదు ఏది కాకి ఏది కోకిల అని. ఇప్పుడున్న ప్రపంచంలో నిజమైన మానవుడిగా బ్రతకడం కష్టం. ఎందుకంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం గాలిలాగా విస్తరించున్నాయి. నీ జీవితంలో వెలుగు రావాలంటే వెలుగొచ్చే చోట నువ్వుండాలి, లేదంటే నువ్వే వెలుగును సృష్టించాలి. మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. ఏదో ఒకరోజు నీ జీవితం నుంచి నిన్ను వేధిస్తున్న కష్టాలు తొలగిపోతాయిలే అనే ఆశతోనే జీవించాలి. అప్పుడే మనశ్శాంతిగా ఉండగలరు. అలంకరణ ఎదుటివారి కళ్లకు అందంగా కనిపిస్తుంది. అందమైన మాట తీరు మనిషికి గౌరవాన్ని, విలువను పెంచుతుంది.
అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన మౌనం చాలా గొప్పది. చిన్న పనే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న విత్తనం నుంచే మహావృక్షం పుడుతుందని మర్చిపోవద్దు. కష్టపడిన వారికి తెలుస్తుంది కష్టం విలువ. నమ్మిన వారికి మాత్రమే తెలుస్తుంది దేవుని విలువ. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా నిలబడి మనసా, వాచా, కర్మన దేవుణ్ణి నమ్మితే నీ కష్టాలన్నీ పటాపంచలు చేస్తాడు. ఒక గంటలో నువ్వు చనిపోతావని నీకు తెలిస్తే నువ్వు ఎలా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటావో, అలానే జీవితాంతం మనోమందిరంలో ఈశ్వరుణ్ణి భక్తితో స్మరిస్తూ ఉండు. జీవితంలో 100 కష్టాలున్నా భగవంతుడున్నాడని నమ్మేవారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుంది. మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి అన్నీ మట్టితోనే తయారు చేయబడ్డాయి. అలానే జీవుల శరీరాలు వేరైనా వాటిలో ఉండేది ఒకే ఆత్మ. ఈ విషయం తెలుసుకున్న ఎవ్వరూ ఇతరులని బాధపెట్టరు. ఎవరి చేతైనా బాధింపబడరు. ఎవరూ విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉండు. భవిష్యత్తులో నువ్వేంటో తెలుస్తుంది. నీ విలువేంటో అర్థమవుతుంది. నిలకడలేని వారికి అండగా నిలబడితే వాళ్ళకంటే నీకే ఎక్కువ ప్రమాదం. ప్రమాదం వచ్చినప్పుడు నిన్ను బలిపశువుని చేసి వెళ్ళిపోతారు. కొంచెం ఓపిక పట్టు. నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ నువ్వు కావాలి అనే రోజులొస్తాయి. ఈ రోజు నీ పరిస్థితి చూసి రేపటి నీ పరిస్థితిని ఊహించుకో. నిన్ను పుట్టించిన ఆ దేవుడికి నీ పరిస్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడడం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వలేకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ గెలుపుని నీకు పక్కాగా పరిచయం చేస్తుంది. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఒక తల్లి బిడ్డలు కానీ పాండవులు, కౌరవులు కొట్టుకుంటే కురుక్షేత్రం జరిగింది. ఒక తల్లి బిడ్డలు కానీ రామలక్ష్మణులు కలిస్తే రావణ సంహారం జరిగింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవలసిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. చెయ్యని తప్పులకి నిందలు పడ్డాయని నీలోని నిజాన్ని వదిలేసుకోకు. కాలక్రమంలో నిజాలన్నీ వాటంతట అవే బయటకు వస్తాయి. ఓటమెదురైనప్పుడు ఓదార్చేందుకు ఎవరూ లేకపోయినా నేనున్నానంటూ భుజం తట్టి వెంట నిలిచే వ్యక్తి తండ్రి మాత్రమే.